మొన్న పవన్ కళ్యాణ్ నిన్న నాదెళ్ల మనోహర్ ఏదైతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ పవన్గా కుట్ర చేస్తున్నారు, దాని వెనకాల శక్తులు ఉన్నాయి అన్నటువంటి ఇక్కడ రాజకీయాన్ని రాజకీయంగానే చేయండి, కుట్రని కుట్రగానే చెప్పండి. రాజకీయాన్ని కుట్రలుగా ప్రజలకు చెప్పుకోవడం ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నానా దుర్భాషలాడారు పవన్ కళ్యాణ్, అలాగే వందల కొద్ది ఆరోపణలు చేశారు. అందులో ఒకటి 33,000 మంది అమ్మాయిలకు సంబంధించి, సుగాలి ప్రీతికి సంబంధించి. దాన్నే కదా ప్రశ్నించేది. అది ప్రశ్నిస్తే అది తప్ప, అది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం దుష్ప్రచారమా? ఎట్లా దుష్ప్రచారం అవుతుంది? అంటే అంతకుముందు జగన్ మీద ఆయన దుష్ప్రచారం చేశారా? ఇప్పుడు వాళ్ళు దుష్ప్రచారం చేయడానికి 33,000 మంది అమ్మాయిల గురించి మాట్లాడే దుష్ప్రచారం ఎందుకు అవుతుంది? లేదు సుగాలి ప్రీతి గురించి మాట్లాడే దుష్ప్రచారం ఎందుకు అవుతుంది? లేదు అదేది మచిలీపట్నంలో అతన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు, అది దుష్ప్రచారం ఎందుకు అవుతుంది? వార్తని వార్తలాగా చూడండి. దుష్ప్రచారం అంటే ఏంటి? ఏదో అప్పట్లో అతను మాట్లాడాడు చూడండి, కత్తి మహేష్ ఏదో ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఇట్లాంటిది అయ్యే దుష్ప్రచారాలు. వ్యక్తిగతంగా డబ్బులు తిన్నారనినో అట్లాంటివి చేస్తే దుష్ప్రచారం అవుతుంది. రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. ఇప్పుడు యంగ్స్టర్సు ఈ జన్జీ బ్యాచ్ పవన్ కళ్యాణ్కి అభిమానులు, వాళ్ళకి రాజకీయం అంటే నిజాయితీతో నైతికతతో ఉండేలాగా నేర్పండి. ఇట్లాంటి అబద్ధాలు నేర్పకండి వాళ్ళకి.